అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం 7వ వార్డు శివాజీనగర్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి ఇచ్చిన పథకాల గురించి మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా వివరించారు. ఈ మేరకు వారికి ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించి కాలువలు, రోడ్లు, త్రాగునీరు కోసం బోరు వెంటనే వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ విజువల్ తీసుకోండి. మహేష్ ఈరోజు 7వ వార్డులో సుపరిపాలన భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి తిరగడం జరిగింది. దాదాపు ఇక్కడ కాలువలు, నీటి సమస్య ఉంది. మొన్ననే 3 బోర్లు ఇక్కడ డ్రిల్ చేశాను. ఈ ఏరియాకి నీళ్లు చాలా సమస్యలు. రామారావు కాలనీ, ఈ ఏరియా, శివాజీనగర్, మళ్ళీ చీగల్గుట్ట, ఇవంతా ఏరియా ఉండి 3 బోర్లు డ్రిల్ చేశాము. ఇంకొక 2 బోర్లు డ్రిల్ చేయమని కమిషనర్ గారికి కోవడం జరిగింది. తప్పకుండా ఇంకా 2 బోర్లు అదనంగా డ్రిల్ చేసి సర్ప్లస్ వాటర్ ఇచ్చి ప్రజలకు ఎక్కడ కష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వంది. అదే భాగంగా ఈరోజు ప్రతిరోజు తెల్లవారి మనం వార్డులు, ఊర్లు తిరుగుతున్నాం. ఎక్కడ పోతే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఇది, మా ప్రభుత్వం ఇది అని చెప్పి వాళ్ళు ప్రజలే ఓన్ చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి. అదే దిశలో మనం అందరం నడుస్తున్నాం, ముందు నడుస్తామని చెప్పి సవినీకి తెలియజేస్తూ, ఇంకా ఏదైతే సమస్యలు చెప్పారు చాలామంది ఇక్కడ మ్యాపింగ్, అదే కాకుండా ఏది రెవెన్యూలో ఏదైతే రేషన్ కార్డులు, మళ్ళీ రేషన్ కార్డు మ్యాపింగు, మళ్ళీ పెన్షన్లు ఇష్యూస్ చెప్పుకొని వచ్చారు. కన్సర్న్ విఆర్ఓ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అడ్మిన్ కూడా వాళ్ళ తోడు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వీళ్ళు ఎదురు కోఆర్డినేట్తో ఇక్కడ ఏ సమస్యలు లేకుండా తప్పకుండా ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలా, వాళ్ళకు కావాల్సిన మ్యాపింగ్ సమస్యలు అవి కరెక్షన్ చేయాలా, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలా, అన్ని విధాలుగా చూసుకోవాలని చెప్పింది. సచివాలయం సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవన్నీ పరిష్కార మార్గంలో పెట్టి ఒక మంచి పరిపాలనకు మదనపల్లిలో మా అందరి నాయకుల సాయంతో ముందుకు నడుస్తామని చెప్పి